నమస్తే, నా పేరు హేమ. బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేసిన సునీతా గంధం, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తం, అమరావతి హైకోర్టులో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రధాన న్యాయమూర్తి లీసా గిల్. రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా దక్షిణ కొరియాలో కొనసాగుతున్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పర్యటన. ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు. విశాఖ సాగర తీరంలో బీషాక్స్ ఏర్పాటుకు వ్యతిరేకంగా కదం తొక్కిన వైసీపీ మహిళా నేతలు. బీషాక్స్ తో విశాఖ ప్రశాంతతను విచ్ఛిన్నం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించిన వైసీపీ నాయకులు. వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం ప్రభుత్వ యంత్రాంగం చర్యలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించిన డీఐజీ గోపీనాథ్ జెట్టి. బ్రతికి బయటపడ్డ శ్రీనివాస్ ను సోమవారం రాత్రికి విశాఖ తీసుకొస్తున్నట్లు వెల్లడి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా సునీతా గంధం, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తం కుమార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ వారితో ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో కేంద్ర న్యాయశాఖ ఈ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ ముగ్గురి చేరికతో ఏపీ హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 29 నుంచి 32కు పెరిగింది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ ప్రతినిధులు, సీనియర్ న్యాయవాదులు మరియు న్యాయశాఖ అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. ఏపీకి పెట్టుబడుల లక్ష్యంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో ఆయన వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా షువాల్స్ చైర్మన్ లీచయంగ్ గెన్తో లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో షువాల్స్ పాదరక్షల యూనిట్ పనులను వేగవంతం చేయాలని, అలాగే రాష్ట్రంలో R&D ఇన్నోవేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని మంత్రి ఆయనను కోరారు. ఏపీని రిటైల్ డిస్ట్రిబ్యూషన్ హబ్గా తీర్చిదిద్దాలని సూచించారు. మంత్రి లోకేష్ విజ్ఞప్తిపై షువాల్స్ చైర్మన్ సానుకూలంగా స్పందిస్తూ ఏపీ ప్రతిపాదనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో 300 కోట్లతో ఈ షువాల్స్ యూనిట్ ఏర్పాటు కానుండగా దీని ద్వారా సుమారు 3000 మందికి ఉపాధి లభించనుంది. అంతేకాక ఈ సందర్భంగా అనేక వేదికలు పంచుకుంటూ పెట్టుబడుల లక్ష్యంగా పర్యటన కొనసాగిస్తున్నారు. ఆలోచనతో వెళ్తాం మేము. ఇట్లా నేను నార్వేకి వెళ్ళాం. నార్వే నుంచి నార్దర్న్ మోస్ట్ పార్ట్కి వెళ్ళాం. అక్కడ నుంచి బోట్ తీసుకుని 2.5 గంటలు ఒక లాడ్జ్కి వెళ్ళాం. అక్కడ ఎయిర్పోర్ట్లో కూడా తెలుగు తగిలారు నాకు. సో ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా మనం ఉంటాం. ఈరోజు ప్రభుత్వం లక్ష్యం ఒకటే, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కలిసికట్టుగా ఉండాలి. తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్ర రాష్ట్రం అవ్వచ్చు, ఎండ్ ఆఫ్ ది డే మనందరం తెలుగు ప్రజలు. తెలుగు జాతి కోసం ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు. అంటే పార్టీ ఆవిర్భావం తర్వాత పుట్టిన వారు ఆఫ్టర్ 1990s. మొన్న పార్టీ ఆఫీస్లో మేము ఒక హిస్టరీ వాల్ క్రియేట్ చేయాలనుకున్నాం. దాంట్లో నేను రీసెర్చ్ చేయాలని, సో ఆ రీసెర్చ్ వింగ్తో పాటు నేను ఒక రీసెర్చ్ చేస్తూ నేను ChatGPTని అడిగా. 1982లో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం, అదేవిధంగా ఆనాడు బీహార్ రాష్ట్రం. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీషాక్స్ విధానానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్లో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. సముద్ర తీర ప్రాంతాల్లో మద్యం విక్రయాలకు అనుమతినిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 362ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాల నుండి వేలాది మంది మహిళలు చేతుల్లో నల్ల బెలూన్లు, నల్ల రిబ్బన్లు ధరించి ఈ ప్రదర్శనలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. పార్టీ నాయకులు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి, ఎంపీ గొల్ల బాబురావు, వైసీపీ నగర అధ్యక్షుడు కేకే రాజు తదితరులు పాల్గొని మహిళలకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతూ గోవా తరహా సంస్కృతిని ఏపీలోకి తీసుకొచ్చి పవిత్రమైన విశాఖ తీరాన్ని మందుబాబులా అడ్డాగా మార్చారని చంద్రబాబు ప్రభుత్వం చూస్తుందని మండిపడ్డారు. ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు బీచ్లలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇస్తే ఇకపై ఇక్కడికి కుటుంబాలు, విద్యార్థులు, మహిళలు ధైర్యంగా వచ్చే వాతావరణం ఉంటుందా అని ప్రశ్నించారు. పర్యాటక రంగ అభివృద్ధి పేరుతో మహిళల భద్రతను, ప్రజల శాంతిని పణంగా పెట్టడం దుర్మార్గమని వారు ధ్వజమెత్తారు. అనైతిక చర్యకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ప్రశాంతమైన, విశాలమైన మన విశాఖ తీరాన్ని సుదూరం 30 కిలోమీటర్ల ప్రాంతం ఉంది. మన ప్రాంతంలో ఉన్న CRZ3 జోన్లో ఉన్న మన ప్రాంతాన్ని ఈరోజు పరిరక్షించి మత్స్యకారుల జీవనం కానీ, అక్కడున్న ప్రజల తాలూకా ఇబ్బందులను తొలగించి కానీ, అక్కడున్న ప్రశాంతమైన వాతావరణాన్ని రక్షించడం కానీ, మహిళలకు భద్రత ఇవ్వటం కానీ, ప్రజల భద్రత ఇవ్వటం కానీ చేయాల్సింది CRZ3లో ఉంది. అటువంటిది దాన్ని 200 మీటర్ల వరకు కూడా ఎటువంటి కన్స్ట్రక్షన్ కూడా చేయకూడదు. అట్లాంటిది ఈరోజు 2లోకి తీసుకొస్తున్నారు. 200 మీటర్ల కన్స్ట్రక్షన్ లేనప్పుడు అనేకమైన అసాంఘిక కట్టడాలు అయినాయి. ఈరోజు మళ్ళీ 2వ జోన్లోకి వచ్చాడు 50 మీటర్లకే ఈరోజు మళ్ళీ కట్టుకోవచ్చు. నేను అంటున్నాను. అందుకనే ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టి ఆలోచన, అనుభవం ఉన్న ఆయన ఆలోచన ఇటువంటి వాటిని ప్రజలకు ఇబ్బంది పెట్టి ఇటువంటి అసంఘిక అనైతిక చర్యలతోని సంపద సృష్టిద్దామనుకునే దానికి ఆయన పిచ్చి పరాకాష్ఠగా అనిపిస్తుంది మాకు. విశాఖపట్నంలో బీచ్ అనేది ఎంతో ప్రాముఖ్యం. విశాఖ బీచ్ని ఈరోజు వైన్ బీచ్గా మార్చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. అలాగే విశాఖ నగరాన్ని ఈరోజు ఎంత దారుణంగా దెబ్బతీశారు, ఇక్కడ ప్రశాంతను దెబ్బతీశారో మన అందరము చూసాము. అలాగే తీసుకుంటే ఎంపీ భరత్ గారు 5 లక్షల ఓట్ల మెజారిటీ విశాఖపట్నం ప్రజలు ఇస్తే అతను ఎంత నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారో మనందరము చూసాం. ఎంత దారుణం అంటే ఇక్కడట సర్వే చేస్తే అందరూ కూడా ఈ బీచ్ షాప్స్ ఏర్పాటు చేయడానికి, మద్యం అమ్మడానికి అంగీకరించారు, వాళ్ళు సపోర్ట్ చేశారు అని చెప్తూ ఉన్నారు. నిజంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అసలు నిజంగా బీచ్ షాప్స్ అనేవి మంచివే అయితే మీ గీతం యూనివర్సిటీ కూడా బీచ్ పక్కనే ఉంది కదా, అందులో పెట్టుకోవచ్చు కదా. విశాఖ తీరంలో మత్స్యకారులు అదృశ్యమైన ఘటనపై విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి వివరాలు వెల్లడించారు. గత 4వ తేదీ అర్ధరాత్రి 11 గంటల ప్రాంతంలో బోట్ మిస్ అయినట్లు సమాచారం అందడంతో పోలీస్ యంత్రాంగం వెంటనే రీజనల్ ఆపరేషన్ సెంటర్లను అలర్ట్ చేసిందని తెలిపారు. ఆదివారం ఉదయం నుంచే ఇండియన్ నేవీకి చెందిన 2 షిప్లు, కోస్ట్ గార్డుకు చెందిన 2 షిప్లతో పాటు డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్, నేవీ హెలికాప్టర్ రంగంలోకి దిగి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయని పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన బోటులో మొత్తం 7 మత్స్యకారులు ఉన్నట్లు సమాచారం కాగా, వారిలో కర్రి చిన్న అనే మత్స్యకారుడిని ఆదివారం ఉదయం యూనివర్సల్ వెల్త్ అనే అంతర్జాతీయ వాణిజ్య నౌక సురక్షితంగా రక్షించిందని ఐజీ వెల్లడించారు. ప్రస్తుతం సముద్రంలో 4 మీటర్ల ఎత్తున అలలు ఎగిసి పడుతుండటంతో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఊదురుగాలులు వీస్తుండటంతో రెస్క్యూ ఆపరేషన్కు వాతావరణం కొంత ఆటంకంగా మారిందని వివరించారు. ఈ వాతావరణ పరిస్థితుల వల్ల సదరు వాణిజ్య నౌక వద్దకు రెస్క్యూ షిప్లు లేదా హెలికాప్టర్లు వెళ్లడం రిస్క్తో కూడుకున్న పని అయినప్పటికీ కోస్ట్ గార్డ్, నేవీ అధికారులతో కలిసి ప్రత్యామ్నాయ ప్రణాళికలు చేస్తున్నామన్నారు. ఎస్పీ కోస్టల్ సెక్యూరిటీ ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆపరేషన్ను నిరంతరం సమీక్షిస్తున్నామని, ఈ రోజు సాయంత్రంలోగా రక్షించబడిన మత్స్యకారుని సురక్షితంగా విశాఖ తీరానికి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఐజీ గోపీనాథ్ జట్టి స్పష్టం చేశారు. విశాఖపట్నం తీర ప్రాంతంలో మిస్ అయినటువంటి ఫిషర్మెన్ బోటుకు సంబంధించి సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ నిన్న అంటే 5వ తారీఖు ఉదయం నుంచి కూడా ఇండియన్ కోస్ట్ గార్డు, నేవీ, ఏపీ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మనకి 4వ తారీఖు అర్ధరాత్రి 11:30-11 ప్రాంతంలో ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి ఒక బోటు మిస్ అయినట్టుగా సమాచారం రావడం జరిగింది. దాని తర్వాత మనకి విశాఖపట్నంలో ఉన్నటువంటి రీజనల్ ఆపరేషన్ సెంటర్కి, అదేవిధంగా రీజనల్ ఆపరేషన్ స్టేషన్స్ ఈ 2 కూడా ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ వారి ఆధ్వర్యంలో పనిచేస్తుంటాయి. వారికి ఈమెయిల్ ద్వారా మనం తెలియజేయడం జరిగింది. దాని తర్వాత వారు నిన్న ఉదయం నుంచి రెస్క్యూ ఆపరేషన్స్ లాంచ్ చేయడం జరిగింది. దానిలో
2 షిప్స్ ఫ్రమ్ ఇండియన్ నేవీ నుంచి, అదేవిధంగా 2 షిప్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి మనకు ఎక్కడైతే ఈ బోటు మిస్ అయిందన్నారో ఆ ప్రాంతానికి వెళ్ళి సెర్చ్ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తున్నాయి. దాంతోపాటు ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్, ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి హెలికాప్టర్ కూడా నిన్నటి నుంచి సెర్చ్ ఆపరేషన్స్ చేస్తుంది. దీనిలో ఏ బోట్ అయితే మునిగిపోయిందని చెప్తున్నారో దాంట్లో 7 మంది ఫిషర్మెన్ ఉన్నారు. దాంట్లో ఒక పర్సన్ని నిన్న 7:30 ఉదయం ఒక పనామా రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి యూనివర్స్ వెల్తీ అనేటువంటి ఒక మర్చెంట్ వెజల్ అతన్ని సేవ్ చేయడం జరిగింది. అతను ఇప్పుడు ఆ మర్చెంట్ వెజల్లోనే సేఫ్గా ఉన్నారు. సో ఆయన్ని తీసుకురావడం కోసం అని చెప్పి నిన్నటి నుంచి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. అక్కడ ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి రీజనల్ ఆపరేషన్ సెంటర్లో నిన్నటి నుంచి నేను కూడా పర్సనల్గా మా అధికారులు, ఎస్పీ కోస్టల్ సెక్యూరిటీ, నేను, అదేవిధంగా మిగతా అధికారులు, ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు ఆ పరిస్థితిని సమీక్షించుకుంటూ అందరి స్టేక్ హోల్డర్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ని కంటిన్యూ చేస్తున్నాము. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షలతో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. గుంటూరులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియా యాక్టివిస్టులు, జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వరుస అక్రమ కేసులు, అరెస్టులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్, జర్నలిస్ట్ కేవీఆర్ తమ పార్టీ వారు కాకపోయినా వారిపై పెట్టిన అక్రమ కేసులను వ్యతిరేకిస్తున్నామన్నారు. ఉగ్రవాదులపై ఉపయోగించే యూఏపీఏ చట్టాన్ని ఒక యూట్యూబర్పై ప్రయోగించడం దారుణమని ధ్వజమెత్తారు. అన్యాయంగా కేసులు ఎదుర్కొంటున్న బాధితులకు వైఎస్ఆర్సీపీ లీగల్ సపోర్ట్ అందిస్తుందని స్పష్టం చేశారు. అలాగే జనవరి 31న తన ఇంటిపై జరిగిన దాడి నిందితులను అరెస్ట్ చేయాలని కోరుతూ ఈ నెల 29న డీజీపీ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేస్తామన్నారు. ప్రభుత్వం చేస్తున్న ఈ కక్ష సాధింపు చర్యలను ప్రజలకు గమనించి తగిన తీర్పు ఇవ్వాలని అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. ఇన్ఫ్లుయెన్సర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఈ కూటమి ప్రభుత్వాన్ని కన్స్ట్రక్టివ్గా విమర్శ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసేయాలనేటువంటి పథకం ప్రకారం అరెస్ట్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా తెలంగాణలో కేవీఆర్ అనే ఒక యూట్యూబర్, ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఉస్మానియా యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సాధించినటువంటి వ్యక్తి, జర్నలిస్ట్. అతను రెడ్ బుక్ని ఎర్రి బుక్కు అన్నాడని దాన్ని వక్రీకరించి ఎర్రి బుక్ అని లేదు, ఆ ఎర్రి బుక్ బదులు ఒక బూతు పదం పెట్టి కేసు పెట్టారు. పెద్ద పోలీసు బలగాలతో వెళ్ళి ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఆ సందర్భంలో వారి సతీమణిని నెట్టేసేటువంటి ప్రయత్నం, ఆమెని అవమానపరిచే ప్రయత్నం చేస్తే ఆమె కంప్లైంట్ ఇస్తే మన ఆంధ్ర పోలీసుల మీద తెలంగాణలో కేసు కూడా రిజిస్టర్ చేశారు. ఈ విధంగా సోషల్ మీడియాలో ఈ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కక్ష తీర్చుకునే కార్యక్రమం చేసేటటువంటి పద్ధతుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. చాలా దురదృష్టకరం. దానితో పాటు సెన్సేషనల్గా మనం చూస్తున్నాం, యూట్యూబ్లో ఏది చూసినా 2-3 రోజులు అదే వస్తుంది. ప్రశ్న రావణ్ అరెస్ట్, విడుదల, ప్రశ్న రావణ్ మళ్ళా అరెస్ట్, మళ్ళా విడుదల. ఆగిందా? ఆగల. మళ్ళా అరెస్ట్, మళ్ళా విడుదల. అంతటి తాగిందా? 3సారి కూడా ఆగల. 4ఓసారి మళ్ళా అరెస్ట్, మళ్ళా విడుదల. 5ఓసారి అరెస్టు నెల్లూరు సబ్ జైలుకి, నెల్లూరు జైలుకి, సెంట్రల్ జైలుకి. ఇప్పుడు ఆగింది. ఎంత దుర్మార్గం ఇది! ప్రశ్న రావణ్ అనే వ్యక్తి మా పార్టీ కాదు, ఈయనే కాదు, కేవీఆర్ కూడా మా పార్టీ కాదు, మా పార్టీ యాక్టివిస్టులు కాదు. వారికి జర్నలిజంలో ఉన్నటువంటి అనుభవం మేరకు వారికి కొంత భావాజాలం ఉంటుంది, వారి ఐడియాలజీ. ఆ ఐడియాలజీ ప్రకారం ప్రజల్ని కన్విన్స్ చేయడం కోసం వారు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. సెప్టిక్ ట్యాంకుల నుంచి సేకరిస్తున్న మానవ వ్యర్థాల అక్రమ డంపింగ్ను తక్షణమే అరికట్టాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా కలెక్టర్కు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎంఎంఎన్ పరశురామరాజు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రైవేట్, మున్సిపల్ వాహనాల ద్వారా నిత్యం వేలాది లీటర్ల వ్యర్థాలను సేకరిస్తున్న వాటి శుద్ధికి తగిన ఎఫ్ఎస్టిపి, ఎస్టిపిల సామర్థ్యం లేకపోవడంతో రాత్రి వేళలో నదులు, చెరువులు, సముద్ర తీరాలు మరియు జనవాసాల మధ్య అక్రమంగా కుమ్మరిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల తీవ్రమైన ప్రజారోగ్య సంక్షోభం, భూగర్భ జలాల కాలుష్యం ఏర్పడుతుందని, క్షేత్రస్థాయి అధికారులు స్వచ్ఛ భారత్ మార్గదర్శకాలను పూర్తిగా గాలి కుదిలేశారని విమర్శించారు. వ్యర్థాల నిర్వహణపై పారదర్శకత కోసం పీసీబీ, మున్సిపల్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలతో వెంటనే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. వ్యర్థాల డేటాతో పబ్లిక్ డాష్బోర్డ్ ఉంచాలని, బయోగ్యాస్ అండ్ రీసెర్చ్ రికవరీ పాలసీని తక్షణమే ప్రకటించాలని కలెక్టర్ను కోరినట్లు తెలిపారు. భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రోగ్రాం జనతా వారధి. ప్రతి సోమవారం కూడా ఆ వారం వచ్చే సమస్యలన్నీ కూడా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ జనతా వారధి కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షులు పిఎన్ మాధవ్ గారు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి వారం కూడా రాష్ట్రంలో ఉండే సమస్యని కలెక్టర్ గారికి ఇవ్వటం, అలాగే లోకల్ ఉన్న సమస్యలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ వారం ఇచ్చిన సమస్య ఏదైతే ఎఫ్ఎస్టిపి అలాగే ఎస్టిపి ప్లాంట్లు ఏదైతే మానవ వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో, అంటే మలమూత్ర వ్యర్థాలు, సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్, ఇటువంటివన్నీ కూడా ఆ వ్యర్థాలను తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పారబోసేయటం, దానివల్ల నీరు కలుషితం అవటం, దానివల్ల అనారోగ్యాలు పాల్పడటం జరుగుతుంది. అది జరగకుండా చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్ మన మీద ఉంది కాబట్టి అధికారులకి ఆదేశించి అవన్నీ క్లీన్ చేసే విధంగా, అలాగే సెప్టిక్ ట్యాంక్ జీపీఎస్ వ్యవస్థ పెట్టే విధంగా, ఎక్కడెక్కడ పారబోస్తున్నారో తెలిసే విధంగా చేయడం కోసం అధికారులని వివరాలు తెలియజేయమని కలెక్టర్ గారి దగ్గరికి ఈ దృష్టి తీసుకురావడం జరిగింది. దీంట్లో కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు వీళ్ళందరూ కూడా బాగా స్పందించి డిఆర్ఓ గారు దీనికి కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళమని చెప్పారు. ఆయన కలెక్టర్ గారు లేరు కాబట్టి డిఆర్ఓ గారికి ఈ సమస్య ఇవ్వడం జరిగింది. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతులను సత్వరమే పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కారక వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి నేరుగా అర్జీలను స్వీకరించారు. ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్ బాధితుల సమస్యలను ఓర్పుతో విని వాటి పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పరిపాలన అందించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని, ప్రతి అర్జీని నిబంధనల మేరకు సానుకూలంగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఖజావలితో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం వల్లే 6 మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారని మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ మండిపడ్డారు. ఈ సందర్భంగా విశాఖ అసిల్మిట వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన 20 గంటల వరకు ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదని, వాతావరణ హెచ్చరికలు ఉన్నా కనీసం వార్ రూమ్ కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు రంగంలోకి దిగి ఒత్తిడి తెచ్చిన తర్వాతే అధికారులు చలనం వచ్చిందన్నారు. స్థానిక ఎంపీ భరత్, జనసేన ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు లోకేష్, పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై స్పందించకపోవడం దారుణమన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన టెక్నికల్ సిగ్నలింగ్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, అంతర్జాతీయ నౌక ఒక మత్స్యకారుడిని రక్షిస్తే తామే రక్షించామంటూ మంత్రి అచ్చెన్నాయుడు డబ్బా కొట్టుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ మత్స్యకారుల ప్రాణాలపై లేదని ధ్వజమెత్తారు. గల్లంతైన వారి కుటుంబాల్లో గర్భిణీలు, చిన్నపిల్లలు ఉన్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టి మిగిలిన 6 సురక్షితంగా వెతికి తీసుకురావాలని వాస్పల్లి గణేష్ డిమాండ్ చేశారు. ఎయిర్టెల్ కానీ లేదా జియో కానీ వాళ్ళు చెప్తే సిగ్నల్ పలానా దగ్గర సిగ్నల్ కట్ అయింది అంటే ఆ ఏరియాలో లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఇచ్చేస్తారు. వెంటనే మళ్ళీ మెరైన్ అలాగే కోస్ట్ గార్డ్స్ బోట్స్ని, ఇండియన్ నేవీ కోతవేట్లో ఉంది, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కోతవేట్లో ఉంది, ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే వాళ్ళేమో చాపర్స్ వెళ్ళిపోయి అక్కడ ట్రేస్ చేసేస్తారన్నమాట. వితిన్ అవర్స్, అంటే 2-3 అవర్స్లో ఈవినింగ్ 6 కల్లా తెచ్చవచ్చు అన్నమాట. మనం వెరీ బ్యాడ్ సిస్టంలో రాత్రి 9 గంటలు చేసేవచ్చు. పాపం మత్స్యకారులు రాత్రి 9 గంటల వరకు తెరవబడిపోయిన ఆ క్యాప్సైజ్డ్ అయిపోయిన బోటు ఏదైతే వెదర్ పాడైపోయిందో, హై వెలాసిటీ విండ్స్, టొరంటల్ ట్రైన్ ఉండడం వల్ల దాని మీద తెరవబడిపోయి దాని మీదే
పాపం అలాగా బితుకు అని బతికారన్నమాట. 9 గంటల వరకు రాత్రి 9 గంటలు ఎవరైనా వస్తారు కదా, గవర్నమెంట్ ఉంది కదా, నడుస్తూ ఉంది కదా, కోతవేట్లో ఉన్నాం, 6 నాటికల్ మైల్సే దూరం అని అనుకునే సమయంలో ఎవరు స్పందించకపోతే ఇంకా పోతను మునిగిపోతా ఉంది బోట్ అని చెప్పేసి వాళ్ళు ఎదురీదేదన్నమాట. ఏదైనా దొరకదని ఆఖరికి ఒక చైనా షిప్ ఏమో అక్కడ మన గంగవరం పోర్ట్లోకి ఎంటర్ అవుతుంటే దాన్ని అప్పటికే అండర్ కరెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట. ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం చూపకుండా నాణ్యమైన మరియు శాశ్వత పరిష్కారాలు అందించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్లో జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత, డిఆర్డీఏ పీడి ప్రభావతి, డ్వామా పీడి రామచంద్రరావు, ఎస్డిసిడి ధర్మరాజులతో కలిసి కలెక్టర్ ప్రజల నుండి 103 దరఖాస్తులను స్వీకరించారు. అర్జీలను కేవలం సాంకేతిక కారణాలతో మూసివేయకుండా ఫిర్యాదుదారులు పూర్తిగా సంతృప్తి చెందేలా క్షేత్రస్థాయిలో ధృవీకరణ నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పరస్పర సమన్వయంతో సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, అసంపూర్ణ నివేదికలు సమర్పిస్తే అధికారులపైనే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఎస్సీలకు ఇచ్చిన ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ విదేశం ఐక్యరాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు ఆధ్వర్యంలో విశాఖ కలెక్టరేట్ ఎదుట విదేశం శ్రేణులు భారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 10న జరగబోయే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఎస్సీల హామీల అమలే సింగిల్ ఎజెండాగా ప్రత్యేక సమావేశం జరపాలన్నారు. గతంలో రద్దయిన సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన ఎస్సీలకు ఇచ్చిన 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్లు, ఎస్సీ కార్పొరేషన్ రుణాల మంజూరు వంటి హామీలను విస్మరించిందని విమర్శించారు. గత 7 ఏళ్లుగా 15 శాఖలకు కేటాయించిన సప్లాన్ నిధుల్లో 50% కూడా ఖర్చు చేయలేదని, దీనిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. అలాగే సప్లాన్ నిధులు టెండర్లను ఎస్సీలకే కేటాయించాలని, తురకపాలెంలో మరణించిన ఎస్సీ కుటుంబాలకు నష్టపరిహారం పెంచాలని, పంచదార్ల ఎస్తన్ భూముల స్వాధీన ఉత్పత్తులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి సర్కారు అధికారాన్ని చేపట్టి 2 ఏళ్లు పూర్తి చేసుకుని మొన్ననే విజయోత్సవం చేసుకున్నారు. కానీ ఆ విజయోత్సవంలో దళితులకు భాగస్వామ్యం లేదు. మరొకసారి చెప్తున్నాను, టీడీపీ నిర్వహించుకున్న 2 ఏళ్ల కూటమి విజయోత్సవంలో దళితులకు, దళిత ఎమ్మెల్యేలకు భాగస్వామ్యం లేదు, ఎమ్మెల్యేలు పాల్గొనే అర్హత లేదు. ఎందుకంటే టీడీపీ పార్టీ ఎన్నికల్లో ఎస్సీలకు ప్రత్యేకమైనటువంటి ఎన్నికల ప్రణాళిక ప్రకటించింది. 1, రద్దయిన సంక్షేమ పథకాలు పునరుద్ధరిస్తామని చెప్పింది. 2, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇస్తామని చెప్పింది. 3, ఎస్సీ ఎస్టీలకి 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానని చెప్పింది. ఈ 3 కూడా ఈ రోజుకి కూడా అమలు జరగలేదు. ఇవాళ మీ ద్వారా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది, రేపు 10వ తేదీని జరిగేటువంటి కేబినెట్ సమావేశాన్ని ఒక ఎస్సీల ఎన్నికల హామీ ఎజెండాగా, 10వ తేదీని జరిగే కేబినెట్ సమావేశాన్ని ఎస్సీల ఎన్నికల హామీ ప్రత్యేక ఎజెండాగా మార్చి విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లి మత్స్యకారులు గల్లంతు కావడం అత్యంత దురదృష్టకరమని, వారిని క్షేమంగా తీసుకురావడానికి అన్ని ప్రభుత్వ యంత్రాంగాలు సమన్వయంతో పనిచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కోరారు. సోమవారం విశాఖ ఫిషింగ్ హార్బర్కు చేరుకున్న ఆయన గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం, కేంద్ర సంస్థలు బాధిత కుటుంబాలకు అండగా ఉంటాయని భరోసా కల్పించారు. అనంతరం మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్, నేవీ అధికారులు జిల్లా కలెక్టర్తో ఘటనపై సమీక్ష నిర్వహించి గాలింపు చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం కోస్ట్గార్డ్ నౌకలు, ఇతర రక్షణ బృందాలతో గాలింపును మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
సముద్రంలో గల్లంతైతే వెంటనే దాని సమాచారం రాకపోవటం కారణంగానే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని అందరి అభిప్రాయం. ఇప్పటికీ పూర్తి వివరాలు తెలియదు, కానీ ఆ యొక్క బోట్ తిరగబడిన తర్వాత వాళ్ళందరూ కూడా గల్లంతే తిరిగి కొంత సమాయత్తించుకొని అందరూ కలిసి ఆ బోటు మీద ఎక్కారని, తర్వాత బోటు మునిగిపోయిందని, బోటు మునిగిపోయిన తర్వాత అక్కడ ఉండే ఏదైనా సామాగ్రిని పట్టుకొని చాలాసేపు వాళ్ళు ఈదుతున్నారట, ఏదైనా హెల్ప్ వస్తుందని చెప్పి ఆలోచనలో ఉన్నారు. కోస్ట్ గార్డ్ కానీ మిగతా ఏ బోటులకు కానీ ఇన్ఫర్మేషన్ లేదు. అయితే వాతావరణం కూడా చాలా దారుణంగా ఉండటం కారణంగా అలలు చాలా 4 మీటర్లు 5 మీటర్ల ఎత్తులు రావటం, అటువంటి ఒక కష్టమైన పరిస్థితుల్లో ఆ విధంగా వాళ్ళ యొక్క జీవన మరణ పోరాటం చేయటం జరిగింది. అలాగే ఆ యొక్క బోట్ ఓనరు, అలాగే డ్రైవరు, ఆ కుటుంబ సభ్యుడు, మొత్తం 7 కూడా ఒకే కుటుంబ సభ్యులు. ఆ విధంగా కారు ఆ విధంగా తన యొక్క శక్తిని అంతా కూడగొట్టుకొని ఒక షిప్ యొక్క యాంకర్ని పట్టుకొని పైకి వెళ్ళటం, ఆ షిప్లో వాళ్ళు ఆయన రక్షించడం, అది చైనా షిప్ అవటం, వాళ్ళు రక్షించి ఆయనకి శుశ్రూషలు చేశారు. కొంత కోలుకున్న తర్వాత విషయాన్ని ఆయన యొక్క వీడియో కాల్ చేసి ఇంట్లో వాళ్ళకి సమాచారం ఇచ్చిన తర్వాతనే అందరికీ సమాచారం అందింది. మధురవాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దస్తావేజుల నమోదు పనులు నిర్వహిస్తున్న దస్తావేజ్ లేఖర్లు 2 రోజుల పాటు పెన్ డౌన్ ఆందోళన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 396కు వ్యతిరేకంగా వారు ఈ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖర్లు మాట్లాడుతూ ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రైవేటీకరించే విధంగా ప్రభుత్వం ఈ జీవోను తీసుకువచ్చిందని ఆరోపించారు. ఈ నిర్ణయం అమలైతే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది దస్తావేజు లేఖర్లు, వారి కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి లక్షలాది మందిని నిరుద్యోగులుగా మార్చిందని, ఇప్పుడు తమ జీవనోపాధిపై కూడా దెబ్బ కొట్టేలా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. చట్టబద్ధమైన ఆస్తి పత్రాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించే ఇటువంటి బాధ్యతాయుతమైన వ్యవస్థను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే ప్రజల ఆస్తుల భద్రత, హక్కుల పరిరక్షణ ప్రమాదంలో పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దినము రేపు 2 రోజులు కూడా పెన్ డౌన్ చేయాలనే ఉద్దేశంతో వచ్చాము. రిజిస్ట్రేషన్ దస్తావేజ్ తయారు చేయడం కానీ రిజిస్ట్రేషన్ తయారు చేయడం, ఎందుకంటే 396 జీవోని రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ప్రైవేట్ సంస్థలకు లేదా వ్యక్తులకు ఈ మొత్తం డాక్యుమెంట్ ప్రక్రియ అంతా అప్పగించే ఉద్దేశంతో ఉంది. అలా చేసినందువల్ల ప్రజల ఆస్తులకు రక్షణ ఏర్పడదు, ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే మేము ఎంత కష్టపడి ప్రతి దస్తావేజ్ పరిశీలించి సక్రమైన పొజిషన్లో చూసిన అనేక సందర్భాల్లో కోర్టులో న్యాయస్థానాలు చాలా తప్పులున్నాయి. న్యాయస్థానానికి మూలము మేము, అందరు న్యాయవాదులు, మేము రాసింది న్యాయవాదులు అందరూ వివరాలు తీసుకునే, దస్తావేజాలకు వివరాలు తీసుకునే కోర్టులో వాదోపాదాలు జరుగుతాయి. వీళ్ళు వచ్చి ఏంటి వేపుచ్చినటువంటి విధానంలో ప్రింటెడ్ కాపీలు వస్తాయి. ఈ ప్రింటెడ్ కాపీలో పార్టీలకు సంబంధించిన విషయాలు కానీ, దస్తావేజులో రాయబడ్డ అంశాలు కానీ ఏవి ఉండవు. దీనివల్ల ఎవరికి ఏది అర్థం కాదు, ఎవరు ఆస్తులు ఎవరు అనుకుంటారో తెలియదు, ఎవరి తాలుగా పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో తెలియదు. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వంలో వాలంటీర్లకు ఇదే పద్ధతిలో 5 లక్షల మంది తొలగించారు. నేడు సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా మేము 6 లక్షల మంది ఉన్నాము. ఈ 6 లక్షల మంది కూడా తొలగించే ప్రభుత్వం తీసుకుంది. ఇది దుర్మార్గమైన చర్య. ఈ చర్యను ఖండిస్తూ మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టాము. అందుకనే మాకు నేను ఒక్కనే కాదు, మొత్తం దస్తావేజ్ లేఖల సంఘానికి న్యాయం చేయండి. ఈ ప్రభుత్వ విధానాలని తప్పుపట్టండి, అర్థం చేసుకుని మేము అందరం ఉన్నాము. ఇదే విధంగా ప్రజల దృష్టికి కూడా తీసుకెళ్తాము. ప్రతి ప్రజలు కూడాను రేపు రిజిస్ట్రేషన్ రావాలంటే భయపడతారు. ఫర్దర్గా ఈ ట్రాన్సాక్షన్ చేయడం ద్వారా చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి సందర్భాలు రాకుండా ఉండాలని మేము ఆశిస్తున్నాము. అందుకనే ఈ మీడియా పార్టీ ఏర్పాటు చేస్తాం. నా పేరు ఆశారండి, దస్తావేజ్ లేఖరండి. మేము ఇక్కడ ఉన్న డాక్యుమెంటేట్లో ఇంచుమించుగా ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు బట్టి మేము ఈ వృత్తిని నమ్ముకొని బ్రతుకుతున్నాము. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా, మాకు ఎవరి వల్ల ఉద్యోగాలు ఇవ్వకపోయినా మాకు స్వతహాగా మేము మా ఉద్యోగాలు మేము కల్పించుకుని మాకు మేముగా తీసుకున్నాము. కానీ మా ప్రజలు కూడా మా సేవకి సహకరిస్తున్నారు. కానీ ప్రభుత్వం కూడా మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నాము. 396 జీవోని రద్దు చేయాలి. బులెటిన్ ముగిస్తున్న హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేసిన సునీతా గంధం, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తం,
అమరావతి హైకోర్టులో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రధాన న్యాయమూర్తి లీసా గిల్. రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా దక్షిణ కొరియాలో కొనసాగుతున్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పర్యటన. ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు. విశాఖ సాగర తీరంలో బీషాక్స్ ఏర్పాటుకు వ్యతిరేకంగా కదం తొక్కిన వైసీపీ మహిళా నేతలు. బీషాక్స్ తో విశాఖ ప్రశాంతతను విచ్ఛిన్నం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించిన వైసీపీ నాయకులు. వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం ప్రభుత్వ యంత్రాంగం చర్యలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించిన డీఐజీ గోపీనాథ్ జెట్టి. బ్రతికి బయటపడ్డ శ్రీనివాస్ ను సోమవారం రాత్రికి విశాఖ తీసుకొస్తున్నట్లు వెల్లడి. ఈనాటి బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.